వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బడ్జెట్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ బడ్జెట్పై మాట్లాడడం విడ్డూరమన్నారు ఆది శ్రీనివాస్. 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం ఈ బడ్జెట్తో ఒడిసిపోయి నిత్యం 18 గంటలు కష్టపడుతూ వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కానీ వాళ్ళలాగా ఇంటి దగ్గర నుంచి పరిపాలన చేయకుండా ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే కేటీఆర్ గారి విమర్శలు ఏమనాలంటున్నా, కరోనా మహమ్మారి ఏదైతే ఆనాటి ఇప్పుడు వారు అంటున్నటువంటిది కరోనా వైరస్ లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నా.